ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకోవాలి. దాని మీద పెనం హీట్ ఎక్కిన తర్వాత ఈ బ్రెడ్ మనం వీటిని రోస్ట్ చేసుకోవాలి. బ్రెడ్ రోస్ట్ ఆయిల్ వితౌట్ ఆయిల్ ఏవి లేకుండా రోస్ట్ చేస్తున్నాను ముందు. వేగిన తర్వాత ఒక 5 minutes తర్వాత ఇలా తిరిగేసుకుంటూ ఉండాలి. నేను మిల్క్ బ్రెడ్ తీసుకున్నానండి. ఏ బ్రెడ్ అయినా తీసుకున్నా పర్వాలేదు. మిగతా బ్రెడ్ తీసుకున్నప్పుడు ఈ పక్కన లైన్స్ ఉన్నాయి కదా, ఆ లైన్స్ కట్ చేసుకుంటే బ్రెడ్ ఆమ్లెట్ బాగుంటుంది. మిల్క్ బ్రెడ్ అయితే కట్ చేయాల్సిన అవసరం లేదండి. ఇది ఎవరైనా ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ. సింపుల్గా ఈజీగా అయిపోతుంది. అందరికీ తెలిసే ఉంటుందండి, కాకపోతే నా స్టైల్లో నేను చెప్తున్నాను. రోస్ట్ అయిపోయిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి. నేను ఇలా ప్లేట్లో తీసుకుని వీటిని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని మీరు నిండా ఎగ్స్ తీసుకున్నాను కదా, నేను ఆ 6 బ్రెడ్స్కి 3 eggs తీసుకుంటున్నానండి. ఇలా బదులు కొట్టుకుని